కాకినాడలో మకాం వేయడం. నిన్న లీక్ అయిన అంశాలు ఏంటంటే గతంలోనే అక్కడ ద్వారంపూడికి ఆయన డైరెక్ట్గా అటాక్ చేసిన నేపథ్యం. నీ అంతు తేలుస్తాను, నేను ఇదిగో నీ అడ్డా నుంచి నేను మాట్లాడుతున్నాను, నీ ఎంపైర్ని అంతా కూడా నేను కూలకొడతాను, నీ రౌడీజాన్ని నేను కూలకొడతాను, జగన్ని రోడ్డు మీద కీడుస్తాను, బట్టలు ఇప్పి నడిపిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యం. నిన్న సవాల్ విసిరాడు కాబట్టి తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలనేయకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన ప్రకటించాడు. అదే నేపథ్యంలో ముందుగా కూడా ఆయన సమావేశం అక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ని పోటీ చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారండి ఆ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచి పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ పడుతుంది, అది ప్లస్ అవుతుంది అని. అంటే దట్ ఈస్ పాసిబుల్. భీమవరం ఇప్పుడు జగన్ ఈరోజు మాట్లాడేది భీమవరాన్ని ఎంచుకోవడం కూడా యాదృచ్ఛికం కాదు. పవన్ కళ్యాణ్ వారాహి కూడా భీమవరంలోనే ఆయన సభ ముగింపు సభ పెట్టాడు. అల్లూరు సీతారామరాజు విగ్రహానికి మోదీ గారు చిరంజీవి గారు అక్కడికి వెళ్ళారు. సో భీమవరానికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది వాస్తవానికి. అదొక జంక్షన్. ఒకవేళ మారితే బహుశా కాకినాడ అనే ఛాన్స్ అట్లా రావచ్చు. భీమవరంలో కూడా ఒత్తిడి ఉంది. సో అది ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇంకా రెండోది జగన్ కూడా అందుకే అక్కడ టార్గెట్ చేయడం కూడా మనము చూస్తున్నాం. అంటే కాకినాడ మంచి ప్లేస్ అంటారా? అంటే ఇంకా ఆయన అది వరకు కూడా ప్రత్యేక హోదా మీద పాచిపోయిన లడ్డు ప్రసంగాలన్నీ చేసింది కాకినాడలోనే. కాకినాడ అక్కడ ఎక్కడ ఏం స్వీట్లు దొరుకుతాయి ఏంటి, కాకినాడతో అటాచ్మెంట్ ఎక్కువని, ఆయన అభిమానులు కూడా కొంచెం ఎక్కువని ఒక అభిప్రాయం. కాబట్టి కీలకమైన నగరం కదా ఎప్పటి నుంచో. సో అది కూడా సంభవమే. ఈ ముద్రగడ పద్మనాభము లేకపోతే ఇట్లాంటి ఒకవేళ ముద్రగడ ఇక్కడికి వచ్చినా కానీ ఆ ప్రభావాలు అవన్నిటికీ కేంద్రం కదా. కాబట్టి ఆయన ఇంకా తేల్చుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఒక్క సీటు కూడా రాకుండా చూడటం ఒక తీరు, ఒక్క సీటు కూడా మనకు కూడా రాలేదు కదా. మనం కొన్ని సత్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఈసారి అనుకూలంగా ఉంది అని అనుకున్నప్పటికీ గతంలో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి పునరావృతం కాకూడదు అన్నది పవన్కి ఈసారి ఒక ముఖ్యమైన లక్ష్యం. ఏమాత్రం అట్లాంటి తేడా వచ్చినా అది తన భవిష్యత్తుగా ఇంకా అది తీవ్రమైన ఆటంకం అవుతుంది. అందుకని ఆయన చాలా లెక్కలు వేసుకుంటున్నాడు ఆ విధంగా చూస్తే, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దాని మీద. చివరికి ఏదైనా కూడా కావచ్చు, ఒక సీటా 2 సీట్ల అన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి అయితే పోటీ చేయాలి, తప్పకుండా చేయాలి. 2వ సీటు ఎక్కడ పెట్టుకున్నా కానీ ఉభయ గోదావరి జిల్లాల నుంచి చేయాలి. ఇప్పుడు కాకినాడ కూడా వచ్చి ఉండొచ్చు. మీరు ఇంతకుముందు భీమవరం అనేది ఇప్పటికీ ఉంది లిస్టులో, భీమవరం బై కాకినాడ. అదేం జరుగుతుందో చూడాలి. ఇంకా పైగా ఇక్కడ తెలుగుదేశంతో కూడా ఉంది కదా, వాళ్ళకి ఏ సీట్లు వెళ్తాయి. నిన్న కూడా నేను మీకు చెప్తున్నాను 30 సీట్లు, అందులో కనీసం 10-12 దాకా జనసేనకి ఇవ్వాలి. ఇంతమందిని రీప్లేస్ చేస్తే ఏం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళలో కూడా చాలా సమస్యగా ఉంది అది వాళ్ళకు. సో వాళ్ళ లెక్కలు కూడా చూసుకొని ఈయన సీటు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సార్ మరొకటి కూడా అక్కడే సమావేశమేసి ఇవన్నీ చేయడం కూడా ఆ విధంగా జరుగుతుంది. ఈ మార్పులు చేర్పుల్లో ఇంకో సమస్య కూడా ఉంది తెలుగుదేశానికి. ఐ థింక్ మేము మన దాంట్లో రాలేదు కానీ ఇప్పుడు ఎవరితో పెట్టుకోవాలన్నది కూడా ఒక ప్రశ్న వచ్చినప్పుడు వైసీపీలో టికెట్ రాని వాళ్ళు షర్మిల దగ్గరికి వెళ్తారు. అవును, 2-3 అయితే అంటున్నారు కూడా హౌస్ ఆఫ్ నడుస్తుంది. వాళ్ళు లేదు చెప్తున్నారు వాళ్ళు, మేము అంటే దానికి వాళ్ళు ఒక లాజిక్ చెప్తున్నారు, మేము వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటాము, అన్నతో కాకపోతే చెల్లెలతో ఉంటాము అని. కానీ షర్మిల దగ్గరికి వీళ్ళు వెళ్తే ఇంకో కొత్త బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఒక్క ఓటు కూడా చీలని పరిస్థితి ఉండదు కదా. వాళ్ళు కొన్ని ఓట్లు, ఎన్ని ఓట్లు అయినా సరే, ఒక అభ్యర్థి బలమైన వాడైతే కొంచెం ఎక్కువ రావచ్చు. సో ఇంకొక శాఖ, ఇంకొక చీలికి కూడా వచ్చే ఒక అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఐ థింక్ మన దగ్గర కూడా ఎక్కడో చూసా నేను, కాంగ్రెస్తో తెలుగుదేశం అన్నప్పుడు తెలుగుదేశం యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, తెలుగుదేశం కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం లేదు ఇంకా యూ టేక్ ఇట్. బీజేపీ నుంచి ఏదో కొద్దిగా ఫీలర్లు వచ్చాయి, దాని గురించి 2-3 రోజులు చూద్దాము అంటే బీజేపీ అధిష్టానం వాళ్ళ ఆంధ్ర యూనిట్ను అడిగిందట, మీరు తొందరగా 4 రోజులు టైం ఇస్తున్నాము, మీరు ఏం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి అని. ఒక 4 రోజుల్లో బీజేపీ, ఏపీ బీజేపీ ఓకే ఇటు వెళ్ళాలా అటు ఒంటరిగా ఉండాలో వాళ్ళు నిర్ణయించుకొని ప్రకటిస్తే దానికి హైకమాండ్ అనుమతిస్తుందా లేదా అన్నది తర్వాత నిర్ణయం అవుతుంది. అది ఎలా ఉన్నా సరే కాంగ్రెస్ వైపు అయితే చూడము, మేము బీజేపీ ఉంటే బీజేపీ లేకపోతే ఒంటరి అన్న లైన్ తీసుకుంటుంది తెలుగుదేశం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్తో సంబంధాల మీద ప్రభావం చూపించే అంశాలుగా ఉంటాయి. సార్